చెప్పే బిఎన్బి టీవీకి స్వాగతం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే ముద్రగడ్డ పద్మనాభం పేరు మార్చుకుంటా అని చెప్పి ఛాలెంజ్ చేశారని చెప్పి తెలుస్తుంది. అయితే ఇది ఒక చిన్న సంఘటన చెప్పాలి మీకు. ఒక ఊళ్ళో ఒక ఇరు వ్యక్తులు యువకులు ప్రేమించుకున్నారని చెప్పి తల్లిదండ్రులు ఆమోదించలేదు. ఆడటం తరపు తల్లిదండ్రులు బతికుండగానే శ్రద్ధాంజలి ఘటించాలన్నట్టుగా ఊళ్ళో తన పోస్టర్ల పైన శ్రద్ధాంజలి అని చెప్పి పోస్టర్లు పెట్టేసి ఊరంతా స్రవంతి అనే అమ్మాయి పేరు మీద పోస్టర్లు పెట్టేసి ఊరంతా ప్రచారం చేస్తున్నారు. అదే ఈ విషయం పక్కన పెడదాం. ఇప్పుడు ముద్రగడ్డ పద్మనాభం పుత్రిక ఆమె స్వయంగా వచ్చి మీడియాలో ఇంటర్వ్యూ ఇచ్చింది. ఏమనగా, నా తండ్రి గారు కేవలం జగన్ భజన చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గెలవనుకోవడానికి ఆయనకి ఎటువంటి హక్కు లేదు, అధికారం లేదు, పవన్ కొట్టి తరిమేస్తాం పిఠాపురం నుండి అని చెప్పడం హాస్యాస్పదం. నేను ఆయన కుమార్తెగా నేను ఇస్తున్నా, గ్యారంటీగా పవన్ కళ్యాణ్ గెలిపిస్తాం, గెలిపించే ఇక్కడి వెళ్తాం అంటూ అందరూ సినీ తారలో అందరూ కూడా సినీ ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు, హైపర్ ఆలి, సుడిగాల్ సుధీరు, శ్రీను, ఇలా జబర్దస్త్ శ్రీను, వీళ్ళందరూ కూడా చాలా మంది కూడా వచ్చి పవన్ కళ్యాణ్ కి తమదైన శైలిలో ప్రచారం చేస్తూ పవన్ కళ్యాణ్ ఎటువంటి పరిస్థితుల్లో ఈసారి అసెంబ్లీకి పంపిస్తాం అంటూ వీళ్ళందరూ కూడా ముద్రగడ్డ పద్మనాభానికి ఛాలెంజ్ చేస్తున్నారు. మేము గెలిపించి తీరుతాం అంటూ జై పవన్ కళ్యాణ్ అంటూ వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ ని ఎలాగైనా సరే ఈసారి అసెంబ్లీలో పంపిస్తాం. ఆంధ్ర ప్రజలు ఒక కంఠాన్ని అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ నోటితో వినిపిస్తాం, మాది బాధ్యత అంటూ చెప్తున్నారు. ఒక పక్క ఫోన్ ముట్టుకుంటే భయం, ఫోన్లో ఇష్టానుసారంగా ఎప్పుడు పడితే అప్పుడు పద్దాక ఎమర్జెన్సీ కాల్ ఉన్నట్టుగా ఫోన్ చేయడం, ఆ నెంబర్స్ అన్నోన్ నెంబర్స్ అయినా సరే ఎట్టే వరకు ఆగకపోవడం, వాళ్ళు జగన్ ప్రభుత్వాన్ని గెలిపించండి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని గెలిపించండి, మోడీ చెప్పేది నిజం అని రకరకాలుగా కింద స్థాయి నుండి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా దీన్ని పెద్ద హడావుడి చేస్తూ ఫోన్లో వైరల్ చేస్తున్నారు. ఇదంతా కూడా మనకు ఒక అధికారం ఇచ్చింది ఈడీ 1950, మనం కంప్లైంట్ చేయొచ్చు. మీకు ఇష్టం లేని వారు కంప్లైంట్ చేసే మీకు అవకాశం ఉంది. లేదంటే డు నాట్ డిస్టర్బ్ సర్వీస్ పెట్టుకున్నా సరే మీ ఫోన్లో ఈ స్పామ్ కాల్స్ ఇవన్నీ రాకుండా ఉంటాయి. మీకు మీ మనశ్శాంతిగా మీ ఫోన్లో నుంచి ఇప్పటికే మాకు చాలా కంప్లైంట్లు వచ్చినాయి, ఈ ఫోన్లో ఇలాగ వచ్చి పద్దాక డిస్టర్బ్ చేస్తున్నారని. కాబట్టి మీరేం భయపడక్కర్లేదు, మీరు స్పామ్ కాల్లో పెట్టొచ్చు. లేదంటే మీ శైలిలో మీరు 90-50కి ఫోన్ చేసి ఈడీకి కంప్లైంట్ చేయొచ్చు, మీరు ఇలా జరుగుతుందని చెప్పి. కొంతమంది చెప్తున్నారు ఏలూరు ప్రాంతంలో ఇంకా వైసీపీ ఫ్లెక్సీలు ఇంకా కనబడుతున్నాయి, అవి ఎవరు తొలగించలేదు అంటున్నారు. మరి ఈడీ ఏం చేస్తుందో, ఎందుకు చేస్తుందో వాళ్ళకే తెలియాలి. ముఖ్యంగా రైల్వే స్టేషన్ ప్రాంతంలో, ఏలూరు రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో ఎక్కువగా ఒక 4-5 కటౌట్లు సిద్ధం అని కటౌట్లు ఉన్నాయి ఇంకా ఈ రోజు కూడా అని చెప్పి చెప్తున్నారు. ఇదంతా ఎంతవరకు నిజమో మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ముద్రగడ్డ పద్మనాభం పేరు మార్చుకోవడానికి మనందరూ ఎదురు చూద్దాం. రెడ్డి కింద మారుతారో మరి ఇంకేం మారుతారో, ముద్రగడ్డ తీసేసి ఇంకేమన్నా రెడ్డి అని పెట్టుకుంటారో మరి ఏం పెట్టుకుంటారో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ప్రతి ఒక్కరు కూడా మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.